ఏ వర్క్ అది వాచ్ కరెక్ట్గా వచ్చారు. వాచ్ అండ్ వార్డ్ పేయింగ్ ఫర్ 1000 whereas సర్వే కాపాడు ఎంత అప్డేట్ చేయలేదు. 26 ఎప్పుడులలో చెక్ చేయడం జరిగింది. 27 ఎప్పుడులలో 1230 కాలమ్స్ రికార్డ్ చేశారు. ఎన్ఐసి వేయలేదని రాశారు. చూద్దామంటే చూద్దాం, అర్థమవుతుందా? ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే మిగతా కూలీలు అడిగావా అని అడిగాను. అయితే మిగతా కూలీలు అడిగానా పనికి వచ్చింది అని చెప్పావు. ఇంకొక విషయం ఏం చెప్పావంటే మాకు తొందరగా వెళ్ళిపోయింది అని చెప్పావు. మరి ఇప్పుడు ఇక్కడ రాస్తుంది వేరే రాష్ట్రంలో దాన్ని అది కరెక్ట్ అయినా చేయండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిన గ్రామ పంచాయతీ మళ్ళీ 27/6/2022లో మళ్ళీ 2 సార్లు మళ్ళీ వచ్చింది 1339. ఈ కన్సాలిడేటెడ్ మాస్టర్ వస్తుంది కదా వీడియో, దాంట్లో లిస్ట్ ఆఫ్ వర్క్స్లో ఈ సేమ్ వర్క్ ఐడీస్ 2 డిఫరెంట్ డేట్స్లో నేమ్ బోర్డుకు సంబంధించి కనబడుతుంది. అదే ఇప్పుడు వీళ్ళేమంటారంటే అదే ఎన్నిసార్లు యాడ్ చేసినా కూడా తీసుకుంటుంది, ఎన్నిసార్లు యాడ్ చేయొచ్చు అంటున్నారు. కరెక్టా? నాకు ఇది ఎప్పుడు కొత్తగా ఎలా చేసింది? పేమెంట్ మాత్రం ఒకసారి అయిందా 2 సార్లు అయిందా? మరి ఇది ఒకసారి నాకు చెక్ చేయండి, వాట్సాప్ పెడతా, నాకు చెక్ చేసి ఒకసారి చెప్పండి. నేను అది 4 years పెడతాను నేను చెప్పేంత వరకు. కరెక్టే, కానీ ఒకరి పేరుతో ఒకరు ఎందుకు చేయాలి? అసలు బినామీ చేయించాలి అంటున్నాం కదా, టోటల్ రికవరీ అంటున్నాం కదా, బినామీ మీద చేయించి సిఆర్డీ టీచర్ ఎగ్జామ్స్
ఏడా బాబేడు రా ఆయన చేసిన తినేది ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ఇక్కడి నుంచి తెచ్చిపెట్టారు గ్రామ పంచాయతీ మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి ప్లాంట్ కొనుక్కురావాలా పెట్టాలా పెట్టింది అక్కర్లేదు ఇంకా 95% సర్వైవల్ ఉంది కాబట్టి ఫర్దర్ మెయింటెనెన్స్ బై జీపీ గుడ్డర్ రాసి 95% సర్వైవల్ ఉంది కాబట్టి 3 years బ్యాక్ కదా గుడ్డర్ రాసేసి ఫర్దర్ మెయింటెనెన్స్ బై జీపీ అని రాయాలి నో క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ విధానం చాలా చూస్తాను ఈవెన్ రోజుగారు దివాస్ గురించి ఎన్నోసార్లు మేము మీటింగ్లో చెప్పాము కనీసం రోజుగారు దివాస్ కూడా రిజిస్టర్ పెట్టు ఈవెన్ నర్సరీ రిజిస్టర్స్ నేను ఇప్పుడు 2 చేసిన వాటిలో కూడా నర్సరీ రిజిస్టర్స్ అప్డేట్గా ఇచ్చాను కానీ నీ దగ్గర అప్డేట్ లేదు ఎంత సిన్సియర్గా మాట్లాడుతున్నావు యూఆర్ నాట్ సో సిన్సియర్ అని చెప్పదు నాకు అర్థమైంది నచ్చలేదు నాకు ఈ పని ఏదో అనుకున్నాను కానీ లేదా అదే సింపుల్గా నో డివియేషన్ ద పేపర్ ఫాలో ద ప్రొసీజర్ అంటే నాకు నచ్చలేదు ఫైన్ వేయాలి ఫైన్ వేయాలి షోకాస్ ఇవ్వాలి నవ్వుతో ఇవ్వాలంటే నవ్వుకుంటా ఏందో 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 దీన్ని మేము ఏమని అర్థం చేసుకోవాలి తీయండి ఏంటి రాజు తీయండి రాజేష్ ఏమని అర్థం చేసుకోవాలి వీడియో కాదు దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ బీన్ డన్ రిపీట్ చేస్తాం పోస్ట్ రాజు ఫర్ నెగ్లిజెన్స్ అదేంటది అది అసలు ఏంటది చెప్పండి నాకు ఇది దీన్ని పిల్లలు ఎట్లా అంటారు చెప్పండి సార్ మీద బిల్స్ గురించి ఎక్కువ తెలుసు కదా ఈయన ఎగ్రీ అవుతాడేమో అడగండి ఎక్కడ పెట్టాలి బిల్ ఎక్కడ పెట్టాలి ఎంబీలోనా మక్కాయిలోనా సరే ఏదైనా చేసినావు అది దగ్గర పెట్టాలి ఇక్కడ ఏమో సంతకం పెట్టినావు ఏంటి ఇది ఎవరికి ఇచ్చావు ఇది ఎవరు పే చేశారు జీపీ పే చేసి నువ్వెందుకు సంతకం పెట్టావు ఒకవేళ నువ్వు పే చేస్తే పే బై నీ రాసి సంతకం పెడతావు అసలు నీ సంతకం ఎవరు అడిగింది ఇక్కడ ఎవరు అడగాలి నీ సంతకం ఇక్కడ ఇది ఎవరు పే చేస్తారు జీపీకి పే చేస్తారు కదా ఇక్కడ వెంటనే వచ్చేసి జీపీ గ్రామ పంచాయతీ ఎక్కడ పే చేస్తారా దెన్ బై యువర్ సైన్ హియర్ ఒకవేళ ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎవరైనా వాళ్ళు ఏమైనా పే చేస్తుంటే సర్పంచ్ పే చేయాలి సర్పంచ్ గారు తర్వాత జాబ్లో పెట్టుకొని ఎప్పుడు అడిగితే ఇట్లా ఫోల్డ్ చేసి తీసి ఇచ్చు ఏంటి
అందరికి రాయాల్సి వచ్చింది మాస్టర్ ముగించిన తర్వాత. ఇందిరా ఏమైంది? పల్లెడు అందరూ ఎక్కువ పల్లెడు ఉన్నారు. పల్లెపు అని పల్లెపూరు మీరు చూడాలా? పంచాయత్ సెక్రటరీ గారు పంచాయత్ సెక్రటరీ బయటకి వెళ్ళిపోయిందా? షీట్ ప్రొడ్యూస్ చేయాలి లేదంటే కుదరదు. మట్టి తీయలేదు అంటాం లేకపోతే ఫ్లిప్ షీట్ లేకపోతే. నీకు తెలియదా? భయారం నీకు తెలియదా? మరి ఏం మాట్లాడుతున్నావు? ఫ్లిప్ షీట్ రాసుకోరా? సో అమౌంట్లోకి వచ్చేసరికి ఇది అమౌంట్ ఉంటుంది. ఈ అమౌంట్ లిమిట్ లోపల ఉన్నంత వరకు తీసుకుంటాం. యాక్చువల్గా మీరు రెగ్యులర్గా పేమెంట్ చేయాలి. ఏదో కారణంగా వాచ్ అండ్ వాల్ కాబట్టి ఇంకేదైనా వర్క్స్ బిజీ ఉండేసి ఈ వర్క్ చేయకపోవడం వల్ల మర్చిపోయి మళ్ళీ వాళ్ళు లాస్ అయినారు కాబట్టి చేసినారు. దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. 200 ఇచ్చారు కదా, అదే 200 ఇచ్చారు. యాక్చువల్గా 445కి ఇద్దరిని పెట్టారా ఒకరిని పెట్టారా? అక్కడ ఏమవుతుందంటే సగం కూడా పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాడు ఒకసారి చేసుకొని పెడతారు. ఒక్కొక్కరు ఏమైతే తెలుసా వాచ్ అండ్ వాటి ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే హస్బెండ్ అండ్ వైఫ్లో నేను కూడా చేస్తా, ఇద్దరు కూర్చోవడం అంటారు. ఎవరు అకౌంట్లో డబ్బులు వాళ్ళకే ఇవ్వమంటారు. సరే నువ్వు ఒక 1000 మొక్కలు చూసుకొని, ఒక 200 మొక్కలు చూసుకొని, ఒక 200 మొక్కలు చూసుకొని కూడా పంచుతారు. ఇద్దరు ముసలోడు కాబట్టి చాలా ఉంటాయి ఫీల్డ్లు. అప్పుడు జరగనంత వరకు మనం దాన్ని ఇది చేయాలి. ఏది నేను అర్థం మీకు చెప్పను. నేను అన్నది ఏంటంటే ఎక్సెస్ పేమెంట్ ఏం పోలేదు అని నా అర్థం. అది ఏం కాలేదని నేను వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మే తర్వాత మన అక్టోబర్ వరకు ఎందుకు ఇవ్వలేదు? ఇష్టం ఉన్నప్పుడు ఇస్తావు, నీకు గుర్తుకొచ్చినప్పుడు ఇస్తావు. నువ్వు ఎప్పుడు ఇస్తావు అప్పుడు వాళ్ళు తీసుకోవాలి. వాచ్ అండ్ వాడు అంతా నీ యొక్క కళ్ళు సైగల్లో పని చేస్తున్నారు కదా వాళ్ళు. మసాలా అనేది తెప్పించుకోవాలా? ఇలా చేయం. నేను కూడా కలెక్టర్ గారు మాకు మీటింగ్స్ పెట్టేసి పొద్దు నుంచి సాయంత్రం కూర్చోబెడితే ఇట్లా ఫోన్లు చూసుకోవడము, ఫోన్లు చూసుకుంటా షేర్ చాట్లు అవి చూసుకుంటే నాకే ఇది కాదు. నాట్ దట్ డెసిగ్నేషన్. Why the boys are not they are sitting వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. మిస్కిన్ ఏమో సంతోష్ వాళ్ళు అలాగే కూర్చున్నారు అప్పటి నుంచి. నేను లేడీస్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎంతసేపు పక్కన చూడటము, సెల్లు చూడటము నాకు వస్తుంది. వినాలి, ఎందుకంటే రేపు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు కూడా ఫేస్ చేస్తారు కదా. ఇక్కడే టైం పాస్ చేస్తున్నాం కదా. మిమ్మల్ని అందరూ పంపించా ఇద్దరినే పిలిపించుకొని కూర్చొని మాట్లాడచ్చు కదా. ఒక్కదానికి
ఏపీఓ, పేమెంట్ ఏజెన్సీ, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో పాటు గ్రామ పెద్దలు కనీస 25% పనిచేస్తున్న కుటుంబాలు హాజరయ్యే విధంగా నిర్వహించాలి. రోజ్గార్ దివాస్ వార్డు సభల ద్వారా, గ్రామ సభల ద్వారా లేదా సిఎస్ఏ ద్వారా నిర్వహించవచ్చు. రోజ్గార్ దివాస్లో చర్చించాల్సిన అంశాలు: గ్రామ పంచాయతీలో ఎంపీఎన్ఆర్ఈజీఎస్ అమలు ఎలా ఉంది? ఈ పథకం పట్ల పూర్తి స్థాయిలో హక్కుదారులకు అవగాహన ఉందా లేదా? జరిగిన పనులు, చేయాల్సిన పనుల గురించి చర్చించాలి. గ్రామ పంచాయతీలో ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి? ఎన్ని జాబ్ కార్డుల వారు పనిచేస్తున్నారు? మిగతా జాబ్ కార్డుల వారు ఎందుకు పని చేయట్లేదు? చేసే విధంగా కృషి చేయాలి. గ్రీవియన్స్, రీడ్రెసల్, ఫిర్యాదులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తీసుకొని వాటి గురించి చర్చించి పై అధికారులకు పంపి పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. ఎగ్జాంపుల్: న్యూ జాబ్ కార్డు, యాడింగ్ జాబ్ కార్డు, స్ప్లిట్టింగ్ జాబ్ కార్డు, పెండింగ్ పేమెంట్స్ గురించి చర్చించి పై అధికారులకు నివేదిక అందించాలి. డిమాండ్ క్యాప్షన్ తీసుకోవడం, కూలీలకు రసీదులు పంపిణీ చేశాక లేదా చూసి పని కేటాయింపు గురించి చర్చించడం, సెల్ఫ్ ఆఫ్ వర్క్ గురించి చర్చించడం, జాబ్ కార్డ్ అప్డేషన్ గురించి చర్చించడం. పైన అంశాలు చర్చించిన అంశాలను ఒక రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవడం. మాట్లాడుతున్న ఎజెండాను ఇన్ఛార్జీలు నివేదిక తయారు చేసి మండలు, డిపిసి, డిఆర్డీఓ కార్యాలయానికి Gracias.